హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్లరియన్కా వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసాని గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. అందరూ మైదా పిండితో చేస్తారు, కానీ మైదా అంత హెల్త్కి మంచిది కాదని చెప్పి నేను గోధుమ పిండితో చేశాను. నేను చెప్పినట్టుగా చేయండి, సమోసాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోండి. మీరు మైదాతో చేసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటాయి. తర్వాత గోధుమ పిండిలో 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను ఓమని కడిగి ఇలా వేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకున్నా కూడా సమోసాలు బాగా వస్తాయి. ఇలా ఓమా, సాల్ట్, ఆయిల్ అంతా మొత్తం కలిసేలాగా కలుపుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పిండిని ఇలా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోండి. మెత్తగా కలుపుకుంటే సమోసాలు అంత క్రిస్పీగా రావండి, మెత్తగా వస్తాయి. పిండిని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ కర్చీఫ్ని వాటర్లో తడిపి ఇట్లా పైనుండి వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక క్యారెట్ను ఇలా తురుముకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకుని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా స్పూన్తో కానీ చేయితో కానీ కలుపుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండి మంచిగా నానింది కదండి. ఇప్పుడు ఈ ముద్దని ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకొని దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనం చపాతీలు ఎట్లా అయితే చేస్తామో అట్లనే కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ తాల్చుకోవాలండి. ఇలా అన్నీ ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి వేసుకొని 2 వైపులా ఈవెన్గా వచ్చేలాగా ఇట్లా తాల్చుకోవాలండి. మరీ అంత మందంగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా మీడియంగా ఉండేలా ఇలా తాల్చుకోవాలి. చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం చపాతీలా చేసుకున్న తర్వాత వీటి సైడ్స్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే చపాతీని పెద్దగా చేసుకొని ఒకేసారి కూడా కట్ చేసుకోవచ్చండి. నేను పీట మీద చేస్తున్నాను కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా చేశాను. మీరు ఫ్లోర్ మీద చేసుకుంటే పెద్దగా చేసుకొని ఒకేసారి కట్ చేసుకొని చేసుకోవచ్చు, అలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఎడ్జెస్ అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మనం సమోసాలు చేసుకోవడానికి మళ్ళీ ఇలా మిడిల్లో ఘాట్లు పెట్టుకొని మీకు సమోసాలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలండి. నేను కొంచెం చిన్నగా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇట్లా కట్ చేశాను. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. అన్ని చపాతీలను ఇట్లనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇట్లా మీడియంగా తాల్చుకొని అలాగే ఎడ్జెస్ అన్నిటికీ ఇట్లాగే కట్ చేసుకోవాలి. ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మెల్లగా ఇట్లా తీసేసి పక్కన ఉంచుకోవాలి. కింద పొడిపిండి వేసుకుంటే ఇట్లా కట్ చేసిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, ఇట్లా వచ్చేస్తాయి. అన్నిటిని ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ సైజులో కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. మనము ఎడ్జెస్ని కట్ చేసుకున్నాం కదండి, వాటన్నిటిని ఒక ముద్దలాగా తయారు చేసుకొని ఇట్లా చపాతీలు చేసి ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేశాను. వీటిని లాస్ట్లో చిప్స్ లాగా ఫ్రై చేసి పెడతాను. తర్వాత గోధుమ పిండిని ఒక చిన్న కప్పులో తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఇది మనం సమోసాలు చుట్టుకునేటప్పుడు
సమోసాలని విడిపోకుండా అంటుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కట్ చేసుకున్న షీట్స్ని రెండు వైపులా కాల్చుకోవాలి. ఎక్కువ కాలనివ్వద్దండి, కొంచెం ఇట్లా బబుల్స్ వస్తున్నప్పుడు రెండు వైపులా కాల్చుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం డ్రై అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇలా అన్నీ డ్రై అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు సమోసాలు చుట్టుకోవడానికి ఒక షీట్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇట్లా నాలుగు వైపులా రాసుకోవాలండి. చూడండి, నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా మొత్తం రాసుకున్న తర్వాత ఇట్లా సమోసాలు చుట్టుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్, క్యారెట్ ఈ మిశ్రమాన్ని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం సమోసాని ఫిల్ చేసుకోవాలి. మీకు సమోసా చివరి ఇట్లా ఓపెన్గా అనిపిస్తే అక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ థిక్ పేస్ట్ని కొద్దిగా రాస్తే లోపల ఉన్న ఆనియన్ మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది. అన్ని సమోసా షీట్లకి ఇట్లనే పిండిని రుద్దుకుంటూ ఈ సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇట్లా చివర నుంచి స్టార్ట్ చేసి ఇట్లా చుట్టండి. సమోసాలు నీట్గా వస్తాయి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చుట్టుకోవచ్చండి. చూడండి, ఇట్లా చుట్టుకున్న తర్వాత ఈ ఆనియన్ మిశ్రమాన్ని కొద్దిగా వేసి ఇట్లా ఫిల్ చేసుకోవాలి. ఈ సమోసాలు చుట్టేటప్పుడు కొంచెం ఇట్లా గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేయాలండి, లేకపోతే లోపల ఉన్న ఆనియన్ మిశ్రమం బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా కొన్ని చిన్న సైజులో వచ్చాయి, కొన్ని అయితే పెద్ద సైజులో వచ్చాయి. మనం సమోసా షీట్లని కట్ చేసుకునే దాన్ని బట్టి ఈ సమోసాలు అయితే వస్తాయి. మనము సమోసా షీట్లని కరెక్ట్ కొలతలతో కట్ చేస్తే అన్నీ కరెక్ట్గా వస్తాయండి. నేను కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా కట్ చేశాను, అందుకే ఈ సైజులో వచ్చాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న పీస్ని వేసి ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సమోసాలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా మొత్తం సమోసాలని వేసిన తర్వాత రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. అన్ని సమోసాలని ఇట్లనే కాల్చుకోవాలి. సమోసాలు వేసిన తర్వాత మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా అన్ని సమోసాలని కాల్చుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలని కొద్దిగా ఘాట్లు పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకొని సమోసాల పైన వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు సమోసాలతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి, అందుకే వీటిని ఫ్రై చేశాను. ఈ మిరపకాయల పైన కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి, అప్పుడు ఎక్కువ కారం కాకుండా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసా గోధుమ పిండితో అయితే రెడీ అయిపోయింది. చూడండి, లోపల కూడా చక్కగా ఉడికింది. నేను చెప్పినట్టుగా చేయండి, మీకు సమోసాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్లో చాలా బాగుంటాయి. మనం సమోసాలు చేసుకునేటప్పుడు హెడ్జెస్ని కట్ చేస్తాం కదా, వాటన్నింటిని ఒక చపాతీలా చేసుకొని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసి ఫ్రై చేశాను. ఇవి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటాయండి. టీ టైం అప్పుడు కూడా తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమోసాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.